ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు ఇన్స్టెంట్గా ఆపాలు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా ఆపాలు రకరకాలుగా వేస్తూ ఉంటారండి. బియ్యం, పప్పులు, ఉప్పుడు రవ్వలు రకరకాలు యాడ్ చేసి ఆపాలు వేస్తూ ఉంటారు. కానీ ఇది ఇన్స్టెంట్ ఆపాలండి. అప్పటికప్పుడు మనం అనుకోగానే గెస్ట్లు వస్తున్నారని అనుకోగానే మనకి 1 అవర్ టైం ఉంటే చాలు వేసేసుకోవచ్చండి ఈ ఆపాలు. నేను కూడా 2-3 రకాల ఆపాలు చేస్తూ ఉంటానండి. కొబ్బరి పాలు పోసి ఒక రకం, పోయకుండా ఒక రకం. అయితే ఇది ఇన్స్టెంట్ ఆపాలు. ఇంకెందుకండి ఆలస్యం, దీనికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి 1 కప్పు బియ్యం పిండి కావాలి, 1/2 కప్పు ఉడికించిన అన్నం కావాలి, 1/4 కప్పు కొబ్బరి తురుము కావాలి. బియ్యం పిండి అంటే నేను డైరెక్ట్గా బియ్యం మరాడించిన పిండి కాదండి. ఇది రాత్రంతా నానపెట్టి తెల్లారి ఆరపెట్టి పిండి ఆడించి కొట్టుపిండిలాగా వాడుకుంటూ ఉంటాం చూసారా, ఆ బియ్యం పిండి తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొలత ప్రకారం వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఆపాలు. ముందుగా మిక్సీ జార్లో మనం తీసుకున్న 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ రైస్, 1/4 కప్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న రేషియో ప్రకారం కనుక మీరు తీసుకుంటే ఈజీగా 8 to 10 ఆపాలైనా వస్తాయండి. ఇప్పుడు ఇంక దీనిలోకి అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇంకొకటి యాడ్ చేయాలండి. అది ఈస్ట్. 1 టీ స్పూన్ ఈస్ట్ వేయాలండి. మనం చేస్తున్నది ఇన్స్టెంట్ ఆపాలు కాబట్టి ఫెర్మెంటేషన్ కోసం ఈస్ట్ వేయాలి. మనం ముందుగా బియ్యం పిండి అన్నీ రెడీ చేసుకున్న మిక్సీ జార్లో ఈస్ట్ను కూడా వేసుకోవాలి. ఇక్కడ మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి. ఇది 1 టీ స్పూన్ పంచదార. పంచదార ఎందుకు అంటే మనం ఈస్ట్ వేస్తున్న ఎందులోనైనా పంచదార కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈస్ట్ని పంచదార బూస్టప్ చేసి ఫర్మెంటేషన్ ప్రక్రియ త్వరగా జరగడానికి సహాయపడుతుంది. అందుకనే ఈస్ట్ యాడ్ చేసిన ఎందులోనైనా పంచదార తగు మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సుమారుగా 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసి మెత్తగా మిక్సీ వేసి రెడీ చేసుకోవాలి. మిక్సీ చేసిన బ్యాటర్ని అంతా కొంచెం పెద్ద గిన్నెలోకి పోసుకోవాలి. ఎందుకు అంటే మనం వేసిన ఈస్ట్ వల్ల అది ఫర్మెంటేషన్ జరిగి పైకి పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి కింద ప్లేట్ను కూడా పెట్టానండి. అందుకే ఒకవేళ పొంగితే ఆ ప్లేట్లోకి పడుతుందని. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ దాకా ఉప్పును వేసి బాగా కలపెట్టి మూత పెట్టి 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. ఈస్ట్ ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి ఈస్ట్ ప్లేస్లో వంట సోడాని వేసుకుని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఫర్మెంటేషన్ అనేది సమ్మర్లో ఒకలాగా, వింటర్లో ఒకలాగా ఉంటుందండి. అదే వింటర్లో కనుక ఫర్మెంట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అదే సమ్మర్లో అయితే కరెక్ట్గా 1 అవర్ పక్కన పెడితే చాలండి, ఖచ్చితంగా ఫర్మెంట్ అయిపోతుంది. ఈ ఆపాల్లోకి మంచి కాంబినేషన్ కొబ్బరి పాలండి. ఆ కొబ్బరి పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. జనరల్గా మనం ఎలా చేసుకుంటామో అలాగేనండి. పచ్చి కొబ్బరి తురుముని వెనకాల ఉండే బ్లాక్నంతా తీసేసి కొంచెం తురుము, కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసిన పాలన్నీ ఒక నెట్ సహాయంతో మొత్తం వడకట్టుకోవాలి. కొబ్బరి పాలు అనేది ఏదైనా గ్రేవీల కోసం కానీ వేరే ఏ పర్పస్కైనా అయితే రెండోసారి కొంచెం వాటర్ వేసి తీసుకోవచ్చు. కానివ్వండి, ఇలా ఆపాల్లో దంచుకోవడం కోసం అయితే మాత్రం ఫస్ట్ టైం తీసిన పాలు అయితేనే బాగుంటాయండి. రెండోసారి తీస్తే కనుక డైల్యూట్ అయిపోతాయి, అంత టేస్టీగా ఉండవు. ఇలా తీసిన పాలల్లో కొంచెం అంటే కొంచెం 1/2 స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, జస్ట్ ఫర్ టేస్ట్. ఇంక ఈ ఆపాల్లోకి కొబ్బరి చట్నీ కోసం కొన్ని కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రేకలు, వేపిన శనగపప్పు, ఉప్పు వేసి నీళ్లు పోసి మెత్తగా మిక్సీ చేసుకుని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పచ్చడికి కొంచెం తాలింపు వేసి పక్కన పెట్టి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఇదిగోండి, నేను ఆపాల కోసం బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టి 1.5 అవర్ అయిందండి. బ్యాటర్ ఫర్మెంట్ అయిందో లేదో చూద్దాం రండి. బ్యాటర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిందో. పిండి అంతా ఫ్లఫీగా తేలిగ్గా నురగలుగా వచ్చి చాలా బాగా ఫర్మెంటేషన్ జరిగిందండి. మనం వాడే ఈస్ట్ని బట్టి కూడా ఉంటుందండి ఫర్మెంటేషన్ అనేది. ఈస్ట్ మంచిదైతే పర్ఫెక్ట్గా ఫర్మెంటేషన్ జరుగుతుంది. ఒక్కోసారి ఈస్ట్ బాగోకపోయినా ఫర్మెంటేషన్ జరగదండి. అటువంటప్పుడు ఇంకొంచెం టైం అవసరపడుతూ ఉంటుంది ఫర్మెంటేషన్ కోసం.
బ్యాటర్ని బాగా కలుపుకొని వాటర్ అవసరపడితే వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. దోశ ప్యాన్ పెట్టి వేడయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసి మినపట్లలా కాకుండా పిండిని సెంటర్లో వేసి కొంచెం స్ప్రెడ్ చేసి ఆయిల్ వేసి మూత పెట్టి కాల్చుకుంటే ఇన్స్టెంట్ ఆపాలు రెడీ అయిపోతాయి. ఈ ఆపాలు వన్ సైడ్ మాత్రమే కాల్చుకుంటామండి, రెండో సైడ్ తిప్పము. మీకు ఇష్టమైతే రెండో సైడ్ కూడా తిప్పుకోవచ్చు. పప్పులు బియ్యాలు నానపెట్టే పని లేదు, రుబ్బే పని లేదు. ఇన్స్టెంట్గా వేసే ఆపాలు అయినప్పటికీ కూడా చాలా టేస్టీగానే వచ్చాయండి. పిల్లలకైనా పెద్దలకైనా హ్యాపీగా ఇచ్చేయచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కూడా. ఇలా తయారు చేసుకున్న పిండిని కూడా మనం 2 days అయినా ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. ఆపాలు చూడండి, చిల్లులు పడి జాలీగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నేనైతే ఇక్కడ పర్ఫెక్ట్గా తయారైన ఆపాలకి కాంబినేషన్గా కొబ్బరి పాలు, కొబ్బరి చట్నీతో పాటుగా వైట్ కుర్మాను కూడా పెట్టి సర్వ్ చేస్తున్నాను. వైట్ కుర్మా కూడా ఆపాలకి చాలా మంచి కాంబినేషన్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మీకు వైట్ కుర్మా రెసిపీ కావాలి అంటే నేను చేసిన ఇడియాప్పంతో పాటు వైట్ కుర్మా చేసిన రెసిపీ నా ఛానల్లో ఉంది, అది కావాలంటే చూసుకుని ఫాలో అవ్వచ్చు. నేను చెప్పిన కొలతల ప్రకారంగా చేసుకుంటూ ఈస్ట్ వేసిన తర్వాత రెస్ట్ ఇవ్వడం కానీ అలాంటి స్టెప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్ సాఫ్ట్ మృదువైన ఆపాలు మీకు కూడా తయారవుతాయి. ఆపాలకి కాంబినేషన్గా నేను చెప్పిన శనగపప్పు చట్నీ కానీ కొబ్బరి పాలు కానీ వైట్ కుర్మా కానీ 3 మంచి కాంబినేషన్గా ఉంటాయండి. మీకు ఎవరికైనా ఇష్టమైతే టొమాటో చట్నీతో కూడా టేస్ట్ చేయొచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.